నమస్తే. రాయలసీమలోని ఒక పట్టణం గుత్తి. దీని గురించి బ్రిటిష్ పరిశోధకులు 200 సంవత్సరాలకు ముందే చాలా చక్కటి వర్ణన చేశారు. రైల్వే జంక్షన్‌గా ఇది పేరున్నటువంటి ప్రాంతము. ఎందుకంటే గనక ఈ ప్రాంతంలో రైళ్ళన్నీ కూడా తమ యొక్క దిశని మార్చుకొని వెళ్తాయని ఒక రైల్వే జంక్షన్‌గా వాళ్ళు బ్రిటిష్ అధికారులు అప్పట్లోనే అభివృద్ధి చేయడం జరిగింది. గుట్టలతో ఉన్న పట్టణం కాబట్టి దీన్ని గుట్టి అనేటువంటి పేరు నుంచి గుత్తి అనేటువంటి పేరు వచ్చిందని చెప్పేసేసని గుత్తి గురిని వర్ణించారు. అంతేకాకుండా గుత్తి కోట గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా పటిష్టమైనటువంటి కోటగా నిలుస్తోంది. ముఖ్యంగా మరాఠా యోధులు, మరాఠా పరిపాలకులు ఈ గుత్తి కోటని బాగా విశదీకరించారని కూడా తెలియజెప్పడం జరిగింది. తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చిన తర్వాత గుత్తి పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాము. ఇది ఒక రెవెన్యూ కేంద్రంగా ఉండడానికి అన్ని రకాల హంగులున్నాయని చెప్పి బ్రిటిష్ పరిశోధకులు తమ ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా పుస్తకంలో గుత్తి పట్టణం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ప్రజలు ఎంతో చక్కటి ఆదరణ స్వభావం కలిగిన వాళ్ళు. అక్కడికి వచ్చినటువంటి వారిని కూడా ఆదరిస్తారు. రైల్వే జంక్షన్‌లో ప్రయాణం మారేటువంటి ప్రయాణికులు కూడా ఆదరిస్తుంటారని బ్రిటిష్ పరిశోధకులు చెప్పడం జరిగింది.